బాలినేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు బైపాస్ రోడ్డులోని బాలినేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సర్వీస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని చీమకుర్తి మండలం దేవరపాలెం గ్రామ వికలాంగుడు అందా చిన్నరామస్వామికి 1,40,000 రూపాయలు విలువ చేసే కృత్రిమ అవయవాన్ని శివం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శివం ఫౌండేషన్ వ్యవస్థ గొల్లపూడి శ్రీహరికి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలినేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు తాను చూశానని, ఎంతో మంది పేదలకు, పేద విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి నల్లూరి కృష్ణారావు, అధ్యక్షులు బాలినేని సాంబశివరావు, ట్రెజరర్ బాలినేని సీతాదేవి, కాకతీయ సేవా సమితి కార్యదర్శి బత్తినేని సుబ్బారావు, ట్రెజరర్ గుడిపూడి సుబ్బారావు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, గొట్టిపాటి రాఘవరావు, గొల్లపూడి సుబ్బారావు, బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. బాలినేని మాధవి చౌదరి గారి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాధవి గారు ఆ రోజు ఎన్నో అంటే ఆమె బతికున్నప్పుడు కూడా ఎన్నో మంచి పనులు చేశారు.
ఆమె చనిపోవడం చాలా దురదృష్టకరము. మా కాన్స్టిట్యున్సీలో అందరూ చాలా బాధపడ్డారు. ఆమె పేరు మీద ఈరోజు ఈ చారిటబుల్ ట్రస్ట్ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయాలు. అన్ని పనుల కన్నా సేవ చేయటమే అది మహాభాగ్యము. ఈరోజు మాధవి చౌదరి గారి చారిటబుల్ ట్రస్ట్లో బాపట్లలో అనాథులకి ఎంతో సేవ చేశారు. అక్కడ బస్ స్టాండ్లో రిపేర్లు చేసి వాటర్ వసతులు కూడా కల్పించారు. అదేవిధంగా మంగమూరులో మా స్కూల్లో జడ్పీ స్కూల్లో అక్కడ కిచెన్ అలాంటి మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు వస్తే శివం ఫౌండేషన్ అని చీమకుర్తిలో బీదవారు మరీ ముఖ్యంగా ఎస్టీలో ఎంతో వాళ్ళకి అన్నం పెట్టడము, దాని తర్వాత నీళ్ళు వసతి కల్పించడం చాలా మంచి కార్యక్రమాలు. అలాంటి మంచి సంస్థకి వీళ్ళు ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ప్రోత్సహించడం ఎంతో సంతోషకరమైన విషయము. అదే కాకుండా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బీదవాడు నాకు కాలు బాగలేదు, నేను నడవలేకపోతాను, ఏదో ఒక కాలు సహాయం చేస్తే ఆర్టిఫిషియల్ కాలు నా పని నేను చేసుకుంటానని వాళ్ళకి అర్జీ పెడితే గవర్నమెంట్ చేయలేకపోతే వీళ్ళు ఆ న్యూస్ పేపర్లో చూసి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈరోజు వాళ్ళకి దగ్గర 1,70,000 విలువ చేసే ఒక కాలు అతనికి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ కాలుతో ఆయన పని ఆయన కాలు మీద ఆయన నిలబడుకొని ఆయన సొంత పనులు చేసుకునే విధంగా వీళ్ళు చేశారు. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్నారు సేవా ఫౌండేషన్ వాళ్ళు. ఇంకా రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ అమ్మాయి పేరు మీద వాళ్ళ తండ్రులు ఈ సేవా కార్యం చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు. బాలినేని మాధవ్ చౌదరి మా అక్క కూతురు, ఆమె అమెరికాలో యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది. ఆ తల్లిదండ్రులు భౌతికంగా దూరమైన ఆమె ఉండేటువంటి సర్వీస్ ద్వారానైనా జీవించి ఉండాలా జనాల మధ్య అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ బాలినేని మాధవ్ చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. స్థాపించిన దగ్గర నుంచి దానికి ఆర్థిక వనరులు కూర్చుకుంటూ దాని శక్తి మేరకి ఆ బాపట్లో ఉండేటువంటి అనాథాశ్రమంలో ఉండేటువంటి పిల్లలకు బట్టలతో పాటు అదేవిధంగా బాపట్లో బస్ స్టాండ్లో పాత కొత్త 2 బస్ స్టాండ్లో కూడా చల్లగా ఉండేటువంటి నీళ్ళని ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి పర్మనెంట్గా గత 3 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ ఒంగోలులో మనమంతా అనాథ పిల్లలకి ఆశ్రమంగా వచ్చే బొమ్మరిల్లు అనేటువంటిది, దానికి 2 సంవత్సరాలు వాళ్ళకి భోజన వసతులు కల్పించేదానికి దాదాపు 1,50,000 3 లక్షల రూపాయలతోటి వాళ్ళకి తీసుకొచ్చి ఉప్పులు పప్పులు అన్నీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ప్రాథమిక స్థాయి నుంచి పటిష్టంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన మేరకి అంగన్వాడీ కేంద్రం 3 కేంద్రాలను కేంద్రంగా చేసి దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టి అందులో అమ్మాయి వైపు నుంచి దాదాపు 1,95,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మోడల్ అంగన్వాడీని వాళ్ళకి ఫీడింగ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఆ ఎలిమెంటరీ స్కూల్ క్యాంపస్లో జరిగింది. పౌష్టికాహార లోపంతో జనాలు బాగా ఇబ్బంది పడుతుంటే అందరూ బ్లడ్ టెస్టులు చేసి చూసేసిన తర్వాత వాళ్ళకి బాగా ఇబ్బంది పడే పరిస్థితులు అంటే కిచెన్లో ఇట్లా కాదు కిచెన్ ఉండాల్సిందని చెప్పేసి ఒక మోడల్ ఐడియల్ కిచెన్ దాదాపు 8 లక్షల రూపాయలతో కిచెన్ కట్టి అందులో ఉన్నటువంటి వంట సామాన్లు ఇచ్చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్తో నిమిత్తం లేకుండా పర్సనల్గా ఫండ్స్ కూడా ట్రస్ట్ తరఫు నుంచి రోజు ఒక 10 లీటర్ల పాలు ఆ పిల్లలకి ఆ రకంగా ఇచ్చేసి వాళ్ళలో ఉన్నటువంటి పోషకాహారాలు ఇచ్చేసి వాళ్ళ వాల్యూషన్ పెంచడం అనేటువంటి జరిగింది. ఆ మెడికల్ టెస్ట్ ద్వారా ఇచ్చినటువంటి ఇద్దరికి కళ్ళు రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నారు. వాళ్ళకి ఆపరేషన్లు చేస్తే తప్పితే అది కనుక్కోలేనటువంటి లోపంతో రోజుకు డౌన్ అయిపోతుంటే అట్లాంటి వాళ్ళని కూడా టెస్ట్ చేయడంతో పాటు మందులతో పాటు వాళ్ళకి ఆపరేషన్లు కూడా చేయించి వాళ్ళకి జీవితం పర్మనెంట్గా ఒక కంటి వెలుగునిచ్చినటువంటి ఆ వెలుగుని చూసినటువంటి ఫౌండేషన్ ఇది తీసుకొచ్చి మన బాలినేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆ రకంగా తీసుకొచ్చి ఆ కిచెన్లో కూడా ఆర్గానిక్ ఫార్మేషన్ తోటి ఆ క్యాంపస్లోనే ఉండేటువంటి కూరలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా చేసుకుంటూ రావటం జరిగింది. ఈరోజు మన ఈయన రామస్వామి ఆ కలెక్టర్ గారి గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ చూసి మనం చేంకుర్తి మన మిత్రులతో కనుక్కుంటే వాస్తవమైనటువంటి ఇబ్బంది అని చేసుకుంటే తనకి ఒక హై ఎండ్లో ఉండేటువంటిది ఆర్టిఫిషియల్ తన పని తాను చేసుకుంటాను అనేటువంటి తన మాట ఇన్స్పిరేషన్ తోటి మనం ఈరోజు ఆ కాల్ ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా టైంలో ఎవరి సొంత వాళ్ళకి కూడా మన దగ్గరకు పోలేనటువంటి పరిస్థితుల్లో ఈ శివం ఫౌండేషన్ స్థాపించే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించినటువంటి పరిస్థితి వాళ్ళ సేవలను గుర్తిస్తుంటే ఈ రోజుకి అది కంటిన్యూ చేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా మనం ఏదైనా కొంచెం చేయూతనిద్దామనే ఉద్దేశంతో ఈరోజు 1,00,000 రూపాయలు ఆ
ఆ శివం ఫౌండేషన్కి ఈ భోజనాల కోసం మనం పేదలకి భోజనాల కోసం మనం ఇవ్వటం జరిగింది. ఇదివరకంటే తీసుకొచ్చి అన్న క్యాంటీన్లు రావటం, ఎక్కడ ఉన్న పేదలంతా కూడా అక్కడ భోంచేస్తూ ఉండేవాళ్ళు. కానీ అది తీసుకొచ్చి ప్రభుత్వాలు మారిన తర్వాత మూతపడటం, అట్లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే దాన్ని తొలగించడానికి ఉద్దేశంతో వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఒక అతను తను సొంతకాళ్ళ మీద నిలబడి తన జీవితాన్ని తను జీవించడానికి ఈరోజు 10 మందికి ఉపయుక్తకరంగా ఉండేటువంటి ఆహారాన్ని అందించేదానికి సేవా కార్యక్రమం చేసే భాగ్యం ఈ ట్రస్ట్ ద్వారా ఉంటాం. అందులో నేను సెక్రటరీ కావడం చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఫౌండేషన్ స్థాపించిన తల్లిదండ్రులకి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.